अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల ఆమీన్. అర్ రెహమాన్ అర్ రహీం మాలిక్ యౌమిద్దీన్ అనేటువంటి వల్ల మాకు సరైన జ్ఞానాన్ని ఇల్ముని ప్రసాదించడం వల్ల మాకు సరైన మార్గాన్ని ప్రసాదించడం వల్ల ఆమీన్. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటంటే ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇరుగు పొరుగు వారితో మనం ఎలా ఉండాలి అని దేవుడు మరి ప్రవక్త ద్వారా గ్రంథం ద్వారా మనకు తెలియజేసి ఉన్నాడు. ఆ యొక్క విషయాలు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ఇరుగు పొరుగు వారి మీద మనకి హక్కులు ఉన్నాయి, మన మీద వారికి హక్కులు ఉన్నాయి. మా ఇరుగు పొరుగు వారంటే ఎవరు? ఇరుగు పొరుగు వారంటే మన ఇంటి చుట్టుపక్కల ఉన్నవారు, మనం వ్యాపారం జాబులు చేసే దగ్గర ఉన్నవారు, మనం పనిచేసే దగ్గర ఉన్నవారు, మనం ప్రయాణంలో ఉన్నప్పుడు మన యొక్క దారిలో ఎదురుపొదురయ్యేవారు, మనకు తెలిసిన వారు, మనకు తెలియని వారు, వీరందరూ కూడా మనకి ఇరుగు పొరుగు వారే అవుతారు. మరియు మన యొక్క ఇంటి నుంచి ఎటువైపు చూసుకున్నా కూడా ఇటు 40 ఇల్లు, ఇటు 40 ఇల్లు, ఇటు 40 ఇల్లు, ఇటు 40 ఇల్లు, వీళ్ళందరూ కూడా మన యొక్క ఇరుగు పొరుగు వారే అవుతారని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఈ ఇరుగు పొరుగు వారు ఎవరైనా సరే, వాళ్ళు ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, ముసలివారైనా వయసు వారైనా, స్త్రీలైనా పురుషులైనా సరే, వారితో మనం ఎలా ఉండాలి, వారు మనతో ఎలా ఉండాలి, మరి వారు ముస్లింలైనా కాకపోయినా సరే మనం ఎవరితోటి ఎలా నడుచుకోవాలనేది మరి ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి మాకెందుకులే, మేము మా కుటుంబం మేము మంచుకుంటే చాలు, వేరే వాళ్ళతో మాకెందుకులే అని అనుకుంటే కనుక మరి అది పొరపాటే. ఎందుకంటే అలా జీవించిన అనేక సమాజాలు ఏమయ్యాయో మీరు ఒక్కసారి గ్రంథం తీసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడైనా సరే ఆపదలు, అంటురోగాలు, విధి విపత్తులు, ప్రళయానికి అంటే అనేక రకాల దేవుని యొక్క శిక్షలు అక్కడ పడినప్పుడు అక్కడ చెడ్డవారితో పాటు మంచివారు కూడా ఆ యొక్క శిక్షలకి గురవుతూ ఉంటారు. ఎందుకు ఒకసారి మీరే గ్రంథం తెరిచి చదివి ఆలోచించి మీరే తెలుసుకోవచ్చు. అందుకే నాకెందుకులే అంటే కుదరదు. మరి దేవుణ్ణి ఆరాధించడం అంటే కేవలం నేను నా కుటుంబం మంచుకున్నాం, మేమేదో నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు, దాన ధర్మాలు చేశాం, మేము పుణ్యాలు సంపాదించేసుకున్నాం అని అనుకుంటే కనుక పొరపాటే. ఇవన్నీ ఆరాధనలే, చెయ్యాలి, చేయొద్దని చెప్పట్లేదు. కానీ దేవుడి యొక్క ఆజ్ఞ పాటించకుండా నాకు నేనుగా అని, మాకు మేముగా అని అంటే కుదరదు. ఎందుకంటే మీరు ఆదిలో మొట్టమొదటి వాక్యం ఒకటి గుర్తుపెట్టుకోండి లేదా గుర్తు తెచ్చుకోండి. ఏంటది? దైవదూతలతో పాటు సమానంగా దేవుడు అగ్ని నుంచి తయారు చేసినటువంటి ఈ యొక్క ఇబ్లీస్ లేదా లూసిఫర్